హాయ్ గైస్. సో మనకి ఇండియాలో ఐక్యూ నియో సీరీస్ అనేది చాలా పాపులర్ సీరీస్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. సో ఇప్పుడైతే ఈ నియో సీరీస్‌లోకి 2 కొత్త ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అవే ఐక్యూ నియో 11 అండ్ ఐక్యూ నియో 11 ప్రో అన్నమాట. సో మనకి డిజిటల్ చార్జ్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఐక్యూనైతే 11 అండ్ 11 ప్రో తీసుకురాబోతుంది. సో ఈ 2 ఫోన్స్ లో మనకి 6.8 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 2K డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే OLED డిస్ప్లే అయితే మనకి ఇది తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అన్నమాట. అంటే ఈసారి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఐక్యూ నియో 11 కానీ 11 ప్రో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకొకటి మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే మనం ఐక్యూ నియో 10 లో మనం మిస్ అయింది పాలికార్బోనేట్ బాడీ ఉంటుంది. సో వీళ్ళైతే దాన్ని మెయిన్ గా దృష్టి పెట్టుకొని ఈసారి 11 అండ్ 11 ప్రో లో మనకి మెటల్ బాడీ అయితే తీసుకురాబోతున్నారు. 2 ఫోన్స్ లో మనకి సేమ్ 7000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. అలాగే 100 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే. సో ఐక్యూ నియో 11 లో చూసుకున్నామంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ అయితే నియో 10 ప్రో ఉంది కదా, అందులో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తో తీసుకురాబోతున్నారు. సో ఇది డిజిటల్ చార్జ్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం లీక్ అయిన ఐక్యూ నియో 11 అండ్ 11 ప్రోకి సంబంధించిన కొన్ని స్పెక్స్ అన్నమాట. సో ఇంకా ఏమన్నా ఈ ఫోన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఐక్యూ నియో 10 ప్రో గురించి అయితే అడుగుతున్నారు. సో ఆ ఫోన్ గురించి ఏ డీటెయిల్ వచ్చా కానీ మన వీడియోలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనేసి క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకో లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. అంతవరకు హ్యాపీ నెక్స్ట్ డే గైస్.